హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము విటమిన్ డి గురించి తెలుసుకున్నాము. చిన్నపిల్లల్లో అది ఎందుకు ఇంపార్టెంట్, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎంత డోస్లో ఇవ్వాలి అనేది మనం చూద్దాం ఈరోజు. సో ముఖ్యంగా పుట్టిన తర్వాత పిల్లలకి విటమిన్ డి అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ అనే తల్లిపాలు తీసుకునే వాళ్ళల్లో విటమిన్ డి లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆ బేబీకి వెళ్ళవు. సో కంపల్సరీగా బ్రెస్ట్ మిల్క్ తీసుకునే పిల్లలు విటమిన్ డి అనేది మనకి కంపల్సరీగా సప్లిమెంట్ అనేది ఇవ్వాలి. అంటే అది 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటారు. అంటే జనరల్గా 0 నుంచి, అంటే పుట్టిన తర్వాత నుంచి 1 year వరకు కంపల్సరీగా ఒక్కొక్క దాంట్లో ఒక స్ట్రెంత్ ఉంటుంది. 1 ml 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. సో దాంట్లో మనకు 1/2 ml అంటే 0.5 ml కంపల్సరీగా అప్ టు 1 year వరకు న్యూబోర్న్ బేబీస్కి కంపల్సరీగా బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే పిల్లల్లో కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే తల్లి పాలు తాగే పిల్లలు ఎక్కువగా తల్లిపాలలో విటమిన్ డి అనేది చాలా తక్కువగా ఉంటుంది మిగతా విటమిన్స్తో పోల్చుకుంటే. సో అందుకని కంపల్సరీగా మనం ఇవ్వాలి. ఎందుకంటే ఎక్స్పోజర్ కూడా తక్కువ ఉంటుంది సన్కి. సో విటమిన్ డి ఎందుకు ఇవ్వాలి అనేది చూస్తే, మెయిన్గా విటమిన్ డి అనేది మనకి స్కిన్లో ఉత్పత్తి అవుతుంది. సో దానివల్ల కాల్షియం అబ్జార్ప్షన్ కానీ, గట్ అబ్జార్ప్షన్, సో మనకి బ్రెయిన్ డెవలప్మెంటు, బోన్స్ స్ట్రెంత్ అవ్వడము, ఇవన్నీ న్యూబోర్న్ బేబీస్కి చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ తల్లిపాలతో పాటు ఫార్ములా మిల్క్ తీసుకున్న పిల్లలకైతే మనము ఒక 0.5 ml అప్ టు 1 year వరకు ఇవ్వచ్చు. సో అలా కాకుండా ఓన్లీ తల్లిపాలు తీసుకునే పిల్లలకి మాత్రం కంపల్సరీగా 1 year నుంచి 2 years వరకు ఇచ్చినా ఏ ప్రాబ్లం లేదు. మామూలుగా ఏంటంటే 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటే 0.5 ml ఇచ్చినా సరిపోతుంది. నా రికమెండేషన్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడున్న పిల్లల్లో ఎక్కువ బయటికి వెళ్ళి ఎక్స్పోజర్తో సన్కి ఆడడం అనేది చాలా తక్కువ, ఇంట్లోనే ఉంటున్నారు. గేమ్స్ కూడా చాలా తక్కువ. సో సన్ ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో నా రికమెండేషన్ అయితే కంపల్సరీగా 2 years వచ్చే వరకు కంపల్సరీగా ఒక 0.5 ml అప్ టు 1 year వరకు ఇవ్వండి. 1 ml ఆఫ్టర్ 1 year నుంచి 2 years వరకు విటమిన్ డి అనేది కంపల్సరీగా ఇవ్వండి. సో ఇది ఇంపార్టెంట్ థింగ్.